ప్రశ్నించజాలని యేసుక్రీస్తు యొక్క దైవత్వం. ఇక ఎన్నడూ కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన దేవుడై ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. అవును, నేటి దినాన చాలామంది మనల్ని ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న అంటే, దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు కదా, మరి ఏ దేవుణ్ణి నమ్మినా ప్రతి మతం కూడా చెప్పేది నీతి సూత్రాలే కదా. ఏ మతాన్ని నమ్మినా మనం వెళ్ళేది ఆ దేవుని దగ్గరికే కదా. ఏ మతం కూడా చెడ్డ చేయమని చెప్పదు కదా. అలాంటప్పుడు యేసుక్రీస్తే దేవుడని ఎలా చెప్పాలి? మా దేవుళ్ళు కూడా మంచి చేయమని చెప్తున్నారు కదా, పుణ్యకార్యాలు చేయమని చెప్తున్నారు కదా, తీర్థయాత్రలు చేయమని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు అందరిలాగే ఆయన కూడా ఒక అవతారమని, అందరిలాగే ఆయన కూడా దేవుడని ఒకవేళ నిన్నెవరన్నా ప్రశ్న అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలి? బైబిల్ గ్రంథంలో పౌలు రాస్తున్నాడు, నిన్ను హేతు అడుగు ప్రతివాడికి కూడా సాత్వికంతో మనం సమాధానం చెప్పాలి. చాలామంది ఇంకా ప్రశ్నార్థకంగా నేటి దినాన దేవుడు ఎవరో తెలియని అనేక మంది ఉన్నారు. దేవుడు ఎవరో అర్థం కాని అనేక మంది ఉన్నారు. దేవుడు ఎవరో తెలుసుకోలేని అనేక మంది ఉన్నారు. వారందరి జీవితాలలో నేటి దినాన వాక్యం ఎరిగిన నీవు యేసుక్రీస్తు వారు ఆయన సజీవుడైన దేవుడని, ఆయన దేవుడే మానవుడిగా వచ్చాడన్న ఒక అద్భుతమైన విషయం ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనం నేర్చుకున్న వాక్యాలు అనేక మందికి చెప్పాల్సిన వారమై ఉన్నాం. చూడండి, ఈ సాయంత్రం వేళ పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాటని జ్ఞాపకించాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మంచి మాటను రాస్తున్నాడు. ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటున్నాడు. ఇక్కడ ఏంటంట? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని, ఏం కలదని? నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి అంటున్నాడు. అంటే లేఖనాలు మనిషి జీవితంలో లేఖనాలు పరిశోధిస్తూ ఉన్నాడు. అందులో నిత్య జీవం కొరకు లేఖనాలు వెతుకుతూ ఉన్నాడు. మంత్రాలు వదిలివేస్తూ ఉన్నాడు. యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. యాగాలు చేస్తూ ఉన్నాడు. మనిషి సుదీర్ఘమైన ప్రయాణం చేశాడు. ఎందుకంటే దేవుని వెతుకులాట క్రమంలో మనిషికి దేవుడు కావాలి. అవును, మనిషి ఎప్పుడు కూడా వెతుకులాట. గౌతమ్ బుద్ధుడు కూడా ఈ వెతుకులాట ఆయనే ప్రారంభించాడు. గౌతమ్ బుద్ధుడు కూడా చూడండి, ఆయన అంటాడు, లోకంలో దుఃఖం ఉంది. లోకములో దుఃఖానికి కారణం ఏంటంటే, ఆయన అంటాడు, లోకములో దుఃఖానికి కారణం కోరిక. ఈ కోరికను జయించగలిగితే దుఃఖం ఉండదు. కానీ ఈ యొక్క దుఃఖము మనిషి జీవితాన్ని ఆవరించేసింది. దుఃఖము ద్వారా, అనగా ఈ కోరికల ద్వారా మనిషి చాలా సుదీర్ఘ దూరంలో పతనం అయిపోయాడు. కాబట్టి మనిషికి విడుదల కావాలి అంటే, మనిషికి విమోచన కావాలంటే ఆయన అంటాడు సత్యం కావాలి అంటాడు. అవును, ఆయన అంటాడు సత్యము కావాలి, ట్రూత్. ఎప్పుడైతే మనిషికి సత్యం దొరుకుతుందో, మనిషి అన్వేషణలో ఎప్పుడైతే సత్యాన్ని అతడు చేజిక్కించుకుంటాడో, సత్యాన్ని కనుగొంటాడో, అప్పుడు మనిషి విముక్తుడవుతాడు అంటాడు. ఆయన అంటాడు, ఈ సత్యాన్ని వెతికే క్రమంలో నేను ముందున్నాను అంటాడు. ఆయన ఒక మాట అంటాడు, ఐ ఆమ్ జస్ట్ ఏ టీచర్ ఇన్ సెర్చింగ్ ఆఫ్ ట్రూత్ అంటాడు. అంటే సత్యాన్ని వెతికే క్రమంలో నేను మీ అందరికన్నా ముందున్నాను అంటాడు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ సత్యం కనుగొనడం కోసం రాజ్యాన్ని వదిలేశాడో, ఏ సత్యాన్ని కనుగొనడం కోసం యవన కాలంలో భార్యను వదిలేశాడో, ఏ సత్యము కొరకు పాటలి పుత్రాన్ని వదిలేశాడో, ఆయన సింహాసనాన్ని వదిలేశాడో, బాధాకరమైన విషయం, ఆ సత్యాన్ని కనుగొనకుండానే గౌతమ్ బుద్ధుడు చనిపోయాడు. నేటి దినాన నువ్వు ఇంకా చనిపోలేదు. ఆ సత్యం ఏంటో ఈ సాయంత్రం వేళ దేవుడితో మాట్లాడాలని, ఆ సత్యాన్ని గురించి తెలుసుకోవాలని సత్యాన్వేషణ క్రమంలో నేటి దినాన సత్యమైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇవే మాటలు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాల్లో 2 వచనాల్లో ఏముందో చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంట. గమనించారా? ఈ మాటలు మళ్ళీ చదువుతాను. పూర్వకాలమందు అంటే ఇన్ ఏన్షియంట్ టైమ్స్, పురాతన కాలంలో, చాలా కాలంలో, అంటే పూర్వమైన సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం సంగతి రాస్తున్నాడు. పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగా, నానా సమయముల్లో నానా విధాలుగా ప్రభు మాట్లాడాడంట. మాట్లాడిన దేవుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు, అంటే మన ఫోర్ ఫాదర్స్తో, మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడంట. ఒక అద్భుతమైన వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను,
వింటున్నారా? పూర్వకాలం ముందు నానా రీతులుగా దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైనా ఆలోచించారా? నానా రీతులుగా. చాలా సార్లు అంటారు భారతదేశంలోకి వేదాలు వచ్చి కొన్ని వేల సంవత్సరాలు అయింది కదా, భారతదేశంలోకి వేదాలు ప్రవేశించి చాలా కాలం అయింది కదా. వేదాల్లో మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, వేదాల్లో చాలా మంది దేవతలు ఉన్నారు. ఏ దేవతను ఆరాధించినా వెళ్ళేది స్వర్గమే కదండి. ఏ దేవతను మనం పూజించినా వెళ్ళేది స్వర్గమే కదా అని మాటను మనం సహజంగా వింటా ఉంటాం. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం, నానా రీతులుగా పూర్వకాలంలో నానా రీతులుగా యజ్ఞాలలో దేవుడు కనిపిస్తున్నాడు, వేదాల్లో దేవుడు కనిపిస్తున్నాడు, ఉపనిషత్తులలో దేవుడు కనిపిస్తున్నాడు. ప్రతి గ్రంథంలో కూడా దేవుడు తనను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు. అందుకే ఇందాక వాక్యంలో లేఖనాలు మీరు పరిశోధిస్తున్నారు. ఎందుకు తెలుసా? లేఖనాలలో నిత్య జీవం కలదని. ఆ గ్రంథాల్లో రాయబడి ఉన్న మంత్రాలు జపించడం ద్వారా, గ్రంథాలలో రాయబడిన మంత్ర యజ్ఞాలు చేయడం ద్వారా, గ్రంథాలలో లేఖనాలలో రాయబడిన యాగాలు చేయడం ద్వారా, పుణ్యకార్యాలు చేయడం ద్వారా మనిషి దేని కొరకు వెతుకులాడుతున్నాడంటే మానవుడు దేవుని కొరకు వెతుకులాడుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అన్నీ మీరు వెతుకుతున్నారు, అవన్నీ కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నాడు. ఆశ్చర్యం కదా? అవును, యజ్ఞాలలో వాళ్ళు తెలియక ఆరాధిస్తున్నారు, అందులో దేవుడు ఉన్నాడు. గమనించారా? యాగాలు చేస్తున్నారు, వారు తెలియక ఆరాధిస్తున్నాడు, కానీ అందులో దేవుడు ఉన్నాడు. అవును, పరిశుద్ధ గ్రంథంలో పౌలు రాస్తూ అంటాడు, అవన్నీ కూడా నిజమైన ఛాయ యేసుక్రీస్తులో ఉంది, అవన్నీ కూడా నీడలాగా ఉన్నాయి, కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును పంపించాడు. ఆయన గర్భం స్త్రీ అందు పుట్టి అని ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో when the fullness of time has come అనే మాట ఉంది. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు గతంలో మాట్లాడిన దేవుడు, గతంలో మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు, నానా సమయంలో నానా రీతులుగా మాట్లాడిన దేవుడు ఈ దినాల యందు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా దేవుడు తన ప్రియ కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, భారతదేశపు తర్కవేత్త, భారతదేశపు తత్వవేత్త, భారతదేశపు సంఘ సంస్కర్త స్వామి వివేకానంద మనందరికీ ఇష్టమైన వ్యక్తి. స్వామి వివేకానంద ఎక్కడ కనిపించినా ఆయన ఒక మాట అంటాడు, రైజ్ అండ్ షైన్ అంటాడు. లేచి మేల్కొను, లేచి ప్రకాశించు అనే మాట. ఈయనకి అచంచలమైన విశ్వాసం ఉంది యేసుక్రీస్తు మీద. యేసుక్రీస్తు మీద ఎంత విశ్వాసం ఉంది అంటే సాక్షాత్తు ఈయన తీవ్రంగా బైబిల్ చదివేవాడు. అంత మాత్రమే కాదు, ఈ స్వామి వివేకానంద చెప్పిన ఎరైజ్ అండ్ షైన్ అనే మాట ఈయన సొంత మాటలు కాదు. మనం చాలాసార్లు తెలియని వారు అంటారు, భలే సూత్రం చెప్పాడండి స్వామి వివేకానంద, అద్భుతమైన సూత్రం చెప్పాడండి, నేటి దినాన యువతను మేల్కొల్పే సూత్రాన్ని చెప్పాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంట? ఎరైజ్ అండ్ షైన్. ఎప్పుడో యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు మాటలు. యెషయా భక్తుడు యేసుక్రీస్తుకు ముందు 750 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు లేచి మేల్కొను, లేచి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు, లెమ్ము తేజరిల్లిము, దేవుడు నీ మీద, యెహోవా నీ మీద ప్రకాశిస్తున్నాడు అని ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు కూడా అంటాడు, నిద్రించుచున్నా నీవు ఏం చేయాలి? మేల్కోవాలి. నువ్వు ఇంకా నిద్రిస్తున్నావు, ఇంకా దేవుడు ఎవరో తెలియక, నువ్వు ఇంకా అజ్ఞాన దశలో, దేవుడు ఎవరో తెలియక, ఇంకా అంధకారంలో, దేవుడు ఎవరో తెలియక, ఇంకా ఎక్కడెక్కడో వెతుకులాట పడుతున్నావు. అందుకే దేవుడు ఈ దినముల అంతయందు తన ప్రియ కుమారుని లోకానికి పంపించడం ద్వారా యజ్ఞాలలో మరుగు చేయబడి ఏ దేవుడు ఉన్నాడో, యాగాలలో మరుగు చేయబడి ఏ దేవుడు ఉన్నాడో, ఉపనిషత్తులలో మరుగు చేయబడి ఏ దేవుడైతే ఉన్నాడో, ఏదైనా కావచ్చు, ప్రపంచంలో మత గ్రంథాలలో మరుగు చేయబడి ఏ దేవుడైతే ఉండాలి అనుకున్నాడో ఆ దేవుని ప్రతిరూపంగా యేసుక్రీస్తు వారి లోకానికి సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అవును, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడంట ఈ లోకానికి వచ్చాడంట. అందుకే పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటాడు, హెబ్రీ గ్రంథకర్త రాస్తూ, పూర్వకాలంలో నానా సమయంలో నానా రీతులుగా మన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు నేటి దినాన అంతము యందు ఈ దినాన దేవుడు ఎవరో తెలియకుండా ఉండడానికి వీల్లేదు. ఇంకా తెలియని దేవుడిని నువ్వు ఆరాధించడానికి వీల్లేదు, తెలియని దేవుడిని నువ్వు యజ్ఞం చేయడానికి వీల్లేదు, పూజలు చేయడానికి వీల్లేదు, లేదా ఇంకా తీర్థయాత్రలు, పుణ్యస్నానాలు, ఇవన్నీ వల్ల మనిషికి పరలోకం ఎన్నడూ కూడా, దేవుని దగ్గరికి మనిషి ఎన్నడూ కూడా చేరలేడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడే మనిషిగా అవతరించాడు అంటాడు ఈయన స్వామి వివేకానంద. ఏమి రాస్తాడంటే దేవుడే మనిషిగా అవతరించాడు. యేసుక్రీస్తు దేవుడు, సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడు. బైబిల్ చదువుకున్న తర్వాత, ఈయన చాలా పరిశోధన చేసిన తర్వాత, ఈయన చాలా జీనియస్, చాలా ఇంటెలిజెంట్. ఈయన ఎంత తెలివిగలవాడంటే అమెరికాను తన ప్రసంగం ద్వారా మంత్రముగ్ధులుగా చేసిన వాడు. అవును, ఈయనకి ఇంత పరిభాష ఎలా వచ్చిందంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ చదవడం ద్వారా, బైబిల్ పరిశోధించడం ద్వారా, బైబిల్ గ్రంథాన్ని ఈయన సాక్షాత్తు లేఖనాలు పరిశోధించడం ద్వారా ఆయన అంటాడు, తనను తాను చాలా రూపాల్లో చాలా కాలంలో వ్యక్తం చేసుకున్నాడు. ఈ హెబ్రీ గ్రంథకర్త రాసిన మాటలు స్వచ్ఛమైన తెలుగులో చెప్పాడు ఈయన అంటాడు, దేవుడే, యేసుక్రీస్తే దేవుడు, ఆయనే మనిషిగా అవతరించాడు అని అంటాడు. ఆయన తనను తాను చాలా రూపాల్లో చాలా కాలంలో వ్యక్తం చేసుకున్నాడు. ఈ రూపంలోనే మనం ఆరాధించాం. మానవ రూపంలో యేసుక్రీస్తు అవతరించాడు కాబట్టి నేటి దిన
యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలిన దేవుడు అని చెప్తున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన చాలిన దేవుడు, మనందరికీ సరిపోయిన దేవుడు. ఎందుకు యేసుక్రీస్తు వారు మానవ అవతారిగా వచ్చాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, నిజమే. దేవుడు ఏ మనిషి కూడా, బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఎప్పుడు కూడా దేవుణ్ణి చారలేడు, దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి సమీపించలేడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయనంట సమీపించరాని తేజస్సును కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, సూర్యుడిని మనం మధ్యాహ్నం పూట ప్రకాశిస్తున్న సూర్యుని మనం మామూలు కళ్ళతో చూడగలమా? అసలు చూడలేం. మామూలు కళ్ళతో చూడలేం, చాలా ఇబ్బంది పడిపోతాం. అసలు సూర్యుడి వైపు చూడడానికి కూడా ఎవరు కూడా సాహసించం. మరి ఈ సూర్యుడినే చూడడానికి నువ్వు అంత కలవరపడ్డావే, ఈ సూర్యుడినే చూడడానికి నువ్వు చూడడానికి భయపడిపోయావే. మరి ఈ సూర్యుడిని చూడడానికి నీ కళ్ళే చాలినప్పుడు ఆ సూర్యుడిని సృష్టించిన మరొక సూర్యుడు ఉన్నాడు కదా, నీతి సూర్యుడు, ఆయన చూడగలడా మానవుడు? అందుకే మానవుడు అన్నడు కూడా దేవుణ్ణి చూడలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడడు, చూడనేడడు అని ఉంది. అవును, చూడలేడు. ఎందుకంటే ఆయన సమీపించరాని తేజస్సును కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక పిడుగు పడితేనే భూమి మీద మనుషులు చచ్చిపోతున్నారు. మరి ఒక్క పిడుగు దెబ్బకే మనిషి చచ్చిపోతే మరి అంత తేజస్సు కలిగిన దేవుణ్ణి చూసి ఏ మానవుడు అండి బ్రతకగలడు? మోషేతో అంటున్నాడు, మోషే నన్ను చూచి ఏ మరుడు కూడా బ్రతకడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మరి అలాంటప్పుడు మనిషి దేవుని ఎలా అండి కనుగొంటాడు? అలాంటప్పుడు మనిషి, అందుకే మనిషి వెతుకులాట ప్రారంభించాడు. మనిషికి దేవుడు కావాల్సి వచ్చింది. అవును, ఈ దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరు అన్న అన్వేషణ క్రమంలో మనిషి దేవుణ్ణి వెతుకుతూ అవును, మనిషికి తనకు తగ్గ ఆలోచన బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి, తను చేయగల పరిశోధన చేసి మనిషి రకరకాల దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాడు. మతము అనేది, ఈరోజు చాలా మతాలు ఉన్నాయి. మతం అనేది మనిషి యొక్క ఆలోచనలో పుట్టింది, మనిషి యొక్క ఊహల్లో నుంచి పుట్టింది, మనిషి యొక్క తత్వ జ్ఞానాన్ని పుట్టి మతం పుట్టింది. కానీ మతము ద్వారా ఎన్నడూ కూడా దేవుని చారలేడు. మతం పెట్టిన ప్రవేశాల ద్వారా, మతం పెట్టిన సిద్ధాంతాల ద్వారా, మతము ఈరోజు మనిషి ముందు ఉండడం ద్వారా దేవుణ్ణి, మతం అనేది ఎప్పుడు కూడా మనిషికి చేర్చలేదు, లేదా మనిషిని దేవుని దగ్గరికి చేర్చలేదు. అందుకే క్రైస్తవత్వంలో ఈ యొక్క ప్రాముఖ్యమైన స్వామి వివేకానంద ఏమంటాడంటే, ఈ యొక్క దేవుడు నానా రూపాల్లో వ్యక్తం చేసుకున్నాడు, కానీ ఆ దేవుడే మానవ రూపంలో, మానవ అవతార రూపంలో యేసు క్రీస్తు ద్వారా వచ్చాడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం అన్నాడు. అవును, ఈరోజు వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, అన్ని మతాల్లో మనిషే దేవుడి దగ్గరికి వెళుతున్నాడు. అన్ని మతాల్లో మనిషి రకరకాల పద్ధతులు ప్రవేశపెట్టుకున్నాడు. అన్ని మతాల్లో మనిషి రకరకాలుగా దేవుని వెతుకులాట ప్రారంభించాడు. కానీ క్రైస్తవత్వంలో ఎక్స్ట్రాడినరీ, క్రైస్తవత్వంలో ఎక్సైటింగ్ ఏంటంటే దేవుడే మానవుని వెతుక్కుంటా వచ్చాడంట. మీరు ఆలోచించారు ఎప్పుడైనా? నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు క్రీస్తు వారు. అవును, మనిషి ఇంకా లేఖనాలు పరిశోధిస్తానే ఉన్నాడు, మనిషి లేఖనాలు వెతుకుతానే ఉన్నాడు, మనిషి ఇంకా యజ్ఞాలు చేస్తానే ఉన్నాడు, యాగాలు చేస్తానే ఉన్నాడు. మనిషి తనకిష్టం వచ్చిన కార్యాన్ని చేసి ఎలాగా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి, దేవుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, దేవుని దగ్గరికి ఎలా చేరుకోవాలి, దేవుని ఎలా చూడాలి అన్న అన్వేషణ క్రమంలో మనిషి చేస్తూనే ఉండగా మనిషి ప్రయత్నాలు ఏమాత్రం ఫలప్రదమో కాగా దేవుడే మానవుని వెతుకుతూ బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి వచ్చిన బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాలం పరిపూర్ణమైనప్పుడు, అవును, ఏ మనిషి దేవుని అన్నడు కూడా చారలేడు, మనిషి దేవుని అన్నడు కూడా చూడలేడు. సమీపించడానికి తేజస్సులో ఉన్న ఆ దేవుడు ఎవరంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు ఆత్మ స్వరూపి అని. అవును, ఆత్మ స్వరూపి కాబట్టి మన కళ్ళకు అతీతమైన దేవుడు. అవును, మనిషి యొక్క శరీరానికి ఆయన అతీతమైన దేవుడు. మనిషి యొక్క శరీరంతో ఆ దేవుని అన్నడు కూడా చూడలేము. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి. అవును, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. గాలి ఎలా వ్యాపించిందో అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, దేవుడు ఆయన అనంత జ్ఞాని, సర్వవ్యాప్తి, ఆయన సర్వ సంభూత, ఆది సంభూతుడు. ఆయన గాలి ఎలా వ్యాపించి ఉందో ఆయన అలా వ్యాపించి ఉన్నాడు. మరి అలాంటప్పుడు దేవుణ్ణి మానవుడు చూడగలడా? ఎంత మాత్రం చూడలేడు. మానవుడు దేవుణ్ణి అసలు ఏమాత్రం చారలేడు. మరి అలాంటప్పుడు దేవుణ్ణి ఎలా అండి? అవును, మానవుడు దేవుని చారలేడు కాబట్టి ఆ దేవుడే మనిషికి కనిపించే ప్రతిరూపంలో మనిషికి ఎలాగైతే కనిపించాలో అందుకు మానవ అవతారంలో దేవుడు తన పరలోక మహిమను విడిచిపెట్టి ఆత్మరూపిగా ఉన్నవాడు ఆయన ఎలా అయ్యాడంటే శరీరాన్ని ధరించి మానవ అవతారంగా వచ్చాడు. అవును, వాక్కు అని గత కాలంలో జ్ఞాపకం చేశాను. వాక్కు అయిన దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, దాన్నే మనం ఓం అన్నాం. ఆది యందు ఓం ఉండెను, ఓం దేవుని యొద్ద ఉండెను. ఆ ఓం కాలం పరిపూర్ణమైనప్పుడు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సశరీరుడుగా ప్రత్యక్షమై మన మధ్య నివసించాడని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క సాయంత్రం వేళ జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు వినండి, దేవుని యొక్క వాక్యము ద్వారా అవును ఏ రూపంలో వచ్చినా దేవుడు మనకు అర్థం కాడు. అసలు దేవుని రూపాన్ని మనం అర్థం చేసుకోలేం. అందుకే పౌలు కొలసీకి రాసిన సంఘానికి రాస్తూ అంటాడు, ఈ యొక్క యేసుక్రీస్తు అంట అదృశ్య దేవుని స్వరూపి అంట.
దేవుడు అదృశ్యుడు, కానీ అదృశ్యమైన దేవుణ్ణి మానవునికి పరిచయం చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు రూపంలో. ఎన్నడూ కనిపించని దేవుడు కనిపించే రూపంలో వచ్చాడు యేసుక్రీస్తు రూపంలో. అవును, మానవుడు ఎన్నడూ దేవుని చారలేడు కాబట్టి ఆ దేవుడే మనిషికి ప్రత్యక్షమైన రూపంలో మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క శిష్యుడైన జ్ఞాని అయిన యోహాను అంటాడు, మేము దేనిని చూసామో, మా చెవులు దేన్ని విన్నాయో జీవ వాక్యమును గురించి అంటాడు ఆయన. అవును, ఆయన మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో మొదటి ప్రాముఖ్యమైన వచనాల్లో అంటే జీవవాక్యమును గురించి ప్రారంభము నుండి ఆది నుండి ఏది ఉండెనో, మా కన్నులు దేన్ని చూచాయో, మా చెవులు దేన్ని విన్నాయో, మా చేతులు దేనిని తాకి చూచాయో ఆ జీవము ప్రత్యక్షమయ్యను. ఆ జీవం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. అవును, మనం అప్పుడప్పుడు వినే ఓం అనే మాట, ఓంకారం అనే మాట, నాదం అనే మాట, ప్రణయనాదం అనే మాట, ప్రణయ రూపుడు అనే మాట, శబ్దం అనే మాట, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకి గుర్తు. అవును, ఇవన్నీ కూడా లేఖనాల్లో, ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో, ఇవన్నీ కూడా దేనిలో ఉన్నాయంటే మరుగు చేయబడి ఉన్నాయి. నిజ స్వరూపం ఎవరిలో ఉందంటే కాలం పరిపూర్ణమైనప్పుడు అవన్నిటిని ఛేదించుకొని వాటన్నిటిలో ఉన్న దేవుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై యేసుక్రీస్తు రూపంలో అవతరించాడు. అవును, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట నేను దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇదంతా పరిశోధించిన తర్వాత ఈయన అంటాడు, స్వామి వివేకానంద, యేసుక్రీస్తే దేవుడు అన్నాడు. ఒకటే మాట. అవును, సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడు. ఇప్పుడు ఒక క్లారిటీ, ఒక అద్భుతమైన విషయం మీకు మీ స్మరణకు తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ఎవరంటే సాక్షాత్తు దేవుడు. ఎలా దేవుడు అంటే కనిపించని దేవుడు కనిపించే దేవుడుగా వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో ప్రతిసారి కూడా ఇలా అంటూ ఉంటాడు. ఏమనంటే తండ్రి తండ్రి అంటా ఉంటే ఫిలిప్ అంటాడు, ప్రభువా ప్రతిసారి కూడా తండ్రి తండ్రి అంటున్నావు, తండ్రిని మాకు చూపించమంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఎంతకాలం నేను నీతో ఉన్నాను, తండ్రి తెలియదా? నన్ను చూసిన వాడు ఎవరిని చూసినట్టు నేను తండ్రి ఏకమై ఉన్నాం అంటున్నాడు. నిజం ఆలోచించారు కదా? నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రి ఏకమై ఉన్నాం ఈరోజు వాక్యము ద్వారా. అందుకే యేసుక్రీస్తు నేను ఆరాధిస్తున్నాను అన్నాడు. ఈయన అంటాడు ఇంకొక సందర్భంలో, స్వామి వివేకానంద ఏమంటాడంటే, నేను పాలస్తీనా దేశంలో యేసుక్రీస్తు కాలంలో ఒకవేళ బ్రతుకుంటే, ఈయన అంటాడు పాలస్తీనా దేశంలో యేసుక్రీస్తు వారి కాలంలో నేను బ్రతుకుంటే నేనేం చేసేవాడు తెలుసా? నేను నా కన్నీళ్లతో కాదు, నా హృదయ రక్తముతో యేసుక్రీస్తు పాదాలు కడిగి ఉండేవాడిని అంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్ని వైపుల దేవుడు. లేఖనాలు ఏ లేఖనాలలో దేవుడి గురించి రాయబడిందో, దేవుని యొక్క లక్షణాలు ఏవైతే రాయబడి ఉన్నాయో, మనిషి తనకు దేవుడు కావాలని ఏ యొక్క వ్యవస్థనైతే మనిషిని ఏర్పాటు చేసుకున్నాడో వాటన్నిటిని మించిన దేవుడిగా యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు మానవుడిగా వచ్చాడని సాయంత్రం వేళ నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఈరోజు మీరు ఎంత ధాన్యులని నేను అనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? ఇంకా చాలా మందికి దేవుడు ఎవరో తెలియదు. ఇంకా దేవుడు కొరకు వెతుకులాడుతున్నాడు. ఇంకా దేవుడు కొరకు సంశయం, దేవుని కొరకు ఇంకా మనిషి వెతుకులాట. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మానవుడిగా దేవుని పరిచయం చేసి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఇంకా చాలా మంది అజ్ఞానంలో ఉండిపోయారు. ఇంకా చాలా మంది ఆయన దేవుడు కాదని, చాలా మంది ఆయన మనిషి అని, ఆయన చారిత్రక పురుషుడని, అందరు దేవుళ్ళు ఆయన కూడా ఒక అవతారం అని చాలా మంది అనుకుంటున్నా. ఈరోజు మీకు ఒక స్పష్టత, ఏ వాక్యం అయితే మీరు ఇక్కడ విన్నారో, ఏ వాక్యం అయితే విశ్లేషణాత్మకంగా దేవుడు మీ హృదయాలతో మాట్లాడు, ఇదే వాక్యాన్ని అనేక మందికి ఉన్న అనుమానాలు తీర్చవలసిన బాధ్యత క్రైస్తవుడిగా మనందరి మీద ఉందని ఈ సాయంత్రం వేళ నీకు జ్ఞాపకం చేస్తుంది. ది సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ఏ మ్యాన్. అవును, దేవుడు దైవ కుమారుడు ఏమయ్యాడంటే మనిషి కుమారుడిగా మారాడు. ఎందుకంటే టు ఎనేబుల్ మ్యాన్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. అవును, దేవుని కుమారుడు మనిషి కుమారుడిగా ఎందుకు మారాడు అంటే మనుషులు దేవుని కుమారులు అవడానికి అని మాట. అవును కదా? ఏ యొక్క ఆధిక్యత పోగొట్టుకున్నావో, పాపము ద్వారా అపరాధం వచ్చేదా, మనిషి చనిపోయి ఉండగా, పాప భారం మనిషి మీద మోపబడుతుండగా, పాపమునకొచ్చు జీతం మరణము కిందగా మనిషి వెళుతుండగా, అవును మనిషికి విమోచన ఇవ్వడానికి, తిరిగి మనిషిని దేవునితో కలపడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాను. అవును, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించుచున్న ప్రజలు నేటి దినాన, అవును ఎక్కడ చూసినా విగ్రహాలు, ఎక్కడ చూసినా ఈ విగ్రహాలు ఆరాధించే వాళ్ళు ఎంతమందిగానూ ఉండిపోతున్నారు. ఎందుకో తెలుసా? నేను గతంలో జ్ఞాపకం చేశాను, గత వారంలో నేను చెప్పేటప్పుడు మనిషి దేవుని కొరకు ఎంతగా వెతుకులాడుతున్నాడో నేను చెప్పాను. మనిషికి దేవుడు కావాలి అంతే. అవును, మనిషి దేవుడి కొరకు ఎంతగా ఆలోచించాడో, ఎంతగా అన్వేషణ చేశాడో మనిషికి దేవుడు కావాలి. అయితే మనిషి దేవుడికి కొన్ని లక్షణాలు నిర్దేశించుకున్నాడు. ఇది మనిషి ఆలోచన. మనిషి ఆలోచనలో నుంచి, మనిషి యొక్క మస్తిష్కంలో నుంచి ఒక ఆలోచన పొంగొచ్చింది. ఏంటంటే మనిషికి దేవుడు కావాలి. ఎలా దేవుడు కావాలంటే, దేవుడు చాలా బలవంతుడు మనిషి అనుకుంటున్నాడు. నిజమే, దేవుడు మనుషుల కన్నా అతీతమైన వాడు. మనిషి కన్నా దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, దేవుడు ఎక్కడో స్వర్గలోకంలో ఉంటాడు. కాబట్టి మనిషి కన్నా దేవుడు చాలా 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 బలవంతుడు. అందుకే ఒక విగ్రహం చేసుకున్నాడు. ఏ విగ్రహం అయినా చూడండి, చాలా పెద్ద విగ్రహం చేస్తాడు,
చాలా పెద్ద విగ్రహం. ఆ విగ్రహం బలంగా ఉండేటట్టు చేస్తాడు మనిషి. మనిషి ఆలోచన నుంచి పుట్టింది చూడండి. 2, ఈ యొక్క దేవుడు చూస్తున్నప్పుడు మనిషి భయపడిపోవాలి. అవును, మనిషి ఆలోచన చూడండి. ఈ దేవుడు తయారు చేసేసుకున్నాడు. దేవుని చూసినప్పుడు మనిషికి భయం కలగాలి. అలాంటప్పుడు ఆ పెట్టుకున్న విగ్రహం ఎలా ఉండాలంటే, స్మార్ట్గా విగ్రహం చేసి, అందంగా విగ్రహం చేస్తే మనిషి భయపడ్డాడు. అందుకేం చేయాలి? పెద్ద పొళ్ళు పెట్టాలి. అవును కదా, పెద్ద పొళ్ళు పెట్టేసేయాలి. ఆ పొళ్ళు కూడా బయటకు వచ్చి ఉండాలి. ఆ పళ్ళలో నుంచి పెద్ద నాలుక బయటకు వచ్చి ఉండాలి. ఆ దాన్ని ఒక్కసారి చూసినప్పుడు మనిషికి ఏమవ్వాలి? భయం వచ్చేసి, అమ్మో ఈ భయం రావాలి. మానవుడికి ఈ భయం కావాలి. దేవుడు అంటే మనిషి చూసారా, మనిషి ఆలోచనలో నుంచి దేవుడు మనిషిని శిక్షించాలి. కాబట్టి దేవుడి చేతిలో ఏముండాలంటే పెద్ద ఆయుధం ఉండాలి. అందుకే మనిషి పెట్టుకున్న విగ్రహాలకి చేతిలో పెద్ద స్థూలం. ఎవరిని చంపడానికి? నిన్నే చంపడానికి. అవును కదా, మనిషిని చంపడానికి పెద్ద స్థూలం, పెద్ద కత్తి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, మనిషి ఆలోచన ఇది. అందుకే మనిషి పెద్ద విగ్రహం పెట్టేసుకున్నాడు. దాన్ని పెట్టుకుని మనిషే తయారు చేసుకున్నాడు, మనిషి ఆరాధిస్తున్నాడు. ఓ పెద్ద విగ్రహం చేసి అది ఎంత భయం గొలిపేదిగా ఉంటే మనిషికి అంత భయం. అంటే దేవుడికి మనిషి భయపడాలి అన్న వివేచన ఈరోజు వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందం తమహ ప్రవిశంతయే సంభూతి ముపాసతే తతో భూయ ఇవతేత మూయ ఉసంభూత్యాగం రతః. యజుర్వేదం 40వ మండలం 8వ వాక్యంలో ఉంది. మళ్ళీ చదువుతాను. అతం తమహ ప్రవిశంతయే సంభూతిం ఉపాసతే తతో భూయ ఇవతేత మోయ ఉసంభూత్యాగం రతః. అంటే ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో, వాళ్ళే రాసుకున్నారు అందులో, ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు బహుభయంకరమైన చీకటిలోకి వెళ్ళిపోతారు. గమనించారా? అందం తమహ ప్రవిశంతయే సంభూతిం ఉపాసతే. ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు భయంకరమైన అంధకారమైన చీకటిలోకి ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టిన ప్రతిమలను అనగా దేవుళ్లను, విగ్రహాలను ఆరాధిస్తారో వారు నిశ్చయముగా మరణమునకు పాత్రులు. ఎవరైతే ప్రకృతిని ఆరాధిస్తారో వారు కటిక చీకటిలోకి వెళ్తారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టిన దేవుళ్ళు ఆరాధిస్తారో అనగా విగ్రహాలు ఆరాధిస్తారో వారు నిశ్చయముగా నరకమునకు వెళ్తారు. సంభూత్యాగ రతః. వారు నిత్యముగా ఎక్కడికి వెళ్తారు తెలుసా? అందులోనే ఉంది. మరి వారికి తెలియదా? తెలుసు, బయటికి రాలేరు. అవును, మనిషి దేవుని కొరకు అన్వేషణ చేసి తన కొరకు ఒక రూపాన్ని విగ్రహంగా మలుచుకొని దేవుడికి ఆరాధిస్తున్నాడు. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులారా. ఈ మాటలు ఎవరు తెలుసా రాస్తున్నాడు? వేమన రాస్తున్నాడు. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులారా. అరే ఎంత వెర్రి పట్టింది మీకు! మీరే చేశారు కదా విగ్రహాన్ని, మీరే చేసి దేవుడు అంటారండి, మీరే చేసి దానికి సాష్టాంగ పడతారండి, మీరే చేసి దానికి భయపడతారండి. కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, గొంతుతో మాట్లాడవు. అవి కథలవు కదా, అవేమేం చేయవు కదా, మాట్లాడవు కదా, ఏ సహాయం చేయవు కదా. ఉల్లమందే బ్రహ్మయుండుట తెలీదా? ఉల్లం అంటే హృదయం. ఎక్కడుంటాడంట బ్రహ్మ? దేవుడు హృదయంలో ఉంటాడు. ఈ సంగతి తెలీదా? ఎలా పెట్టారా విగ్రహం? ఈ మాటలు ఎవరో తెలుసా అంటున్నాడు వేమన. దేవుడు విగ్రహాలు. అవును, దేవుడు ఒక్కడే. బైబిల్ గ్రంథంలో రాయబడి మాత్రమే కాదు, అన్ని గ్రంథాల్లో దేవుడు ఒక్కడే. ఏంటంట? దేవుళ్ళు ఇద్దరుంటే ఏంటంట, ముగ్గురుంటే ఏంటి? చాలా మంది అంటారు దేవుళ్ళు 3 కోట్ల మంది, 30 కోట్ల మంది ఉన్నారు. ఏంటి మీకేమైనా అభ్యంతరమా అలా ఉంటే అన్న మాట మనం వింటా? కాదు, దేవుడు ఒక్కడే ఉంటాడు. అంతేనా? ఒక స్త్రీకి భర్త ఒక్కడే ఉంటాడు. ఒక స్త్రీకి 2 భర్తలు ఉంటే ఆమె గృహిణి కాదు. ఒక స్త్రీకి ఒక భర్తే ఉంటాడు. భారమును భరించేవాడు ఒక్కడే ఉంటాడు. అమ్మ దగ్గరికి కుమారుడు వచ్చి అమ్మా నా తండ్రేడి అని అడిగాడు అనుకోండి, నా నాన్నేడి అని అడిగితే ఏం చెప్పాలి? అమ్మా ఇరువరా ఫలానా వ్యక్తి మీ నాన్న అని చెప్పాలి. అలా చెప్పకుండా ఏమో బాబు మీ నాన్న ఎవరైనా కావచ్చు అంటే ఎట్టుంటది? ఎవరైనా కావచ్చు, ఆయన కావచ్చు, ఈయన కావచ్చు, ఎవరు కావచ్చు, నాకే పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది అంటే ఎట్టుంటదండి? లేదు, ఒక్కడే ఉండాలి. ఈ తల్లి ఒక్కడి గురించే చెప్పాలి. ఇదిగా నీ తండ్రి వీడారా, ఇదిగో నీ తండ్రి, నువ్వు వీడికి పుట్టావు. దేవుడు ఒక్కడే.
మనల్ని భరించేవాడు ఒక్కడే, మనల్ని సహించేవాడు ఒక్కడే. నిన్ను రక్షించడానికి, విమోచించడానికి పరమును విడిచిపెట్టి భూలోకానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకంటే నిన్ను భరించడానికి. ఆయనే దేవుడు. దేవుడు ఒక్కడే. దేవతలు అనేక మంది ఉన్నారు. మనసు సృష్టించుకున్నాడు. దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు. వట్టి విగ్రహాలయ్యి నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, సంరక్షిస్తాడు, కాపాడతాడు. అది మాత్రమే కాదు, నిన్ను భరించి నీ కొరకు యజ్ఞమైన పశువుగా నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నీ పాప భారాన్ని భరించాడు. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గారు. వ్యక్తిత్వం కలిగినవాడు. పర్సనాలిటీ ఉంది ఆయనకి, దేవతలకు లేదు. అది ఎందుకో తెలుసా? అది నువ్వు సృష్టించావు. దేవుడు ఆత్మస్వరూపి. అవును, గాలి ఎలా వ్యాపించిందో ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. విగ్రహం మాయ, ఫిక్షన్, అంతే, మాయ. ఎందుకంటే నువ్వు పెట్టావు దాన్ని, నువ్వే పెడతావు, నువ్వే ఆరాధిస్తావు, 9వ రోజు తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తావు. ఇదేంటి? ఇట్స్ ఫిక్షన్, అంతే కదండి. కొద్ది రోజులు దేవుడు, కొద్ది రోజులు అమ్మకింకరుడు అంటావు. కొద్ది రోజులు దేవుడు, కొద్ది రోజులు అన్ని పెడతావు. ఇక వీడిని పోషించలేదని తీసుకెళ్ళి ఎక్కడో సమాధి చేస్తావు. కాదు, ఇట్స్ నాట్ ఎ ఫిక్షన్. దేవుడు రియాలిటీ. దేవుడు వాస్తవం. దేవుడు మనుషులను సృష్టించాడు. అవును కదా, దేవుడు మనల్ని సృష్టించాడు తన పోలిక చొప్పున. ఈరోజు మనం దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాం. దేవుడు మనల్ని సృష్టించాడు, కానీ మనిషి విగ్రహాలను సృష్టించాడు. దేవుడు రక్షించువాడు. అవును కదా, నిన్ను రక్షించడానికి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. రక్షింపలేని దేవదూతలు, అవునండి, రక్షించలేని విగ్రహాలు, రక్షించలేని ఈ యొక్క ప్రతిమలు, రక్షించలేని దేవతలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈరోజు అవి నీకే మేలు చేయో. దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన ఎప్పుడు కూడా ఉన్నాడు అన్నాడు. దేవతలు కల్పితాలు, మనుషుడు రకరకాలు. అవును కదా, దేవతలు ఎంత కల్పితాలండి. దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు అనేవాడు ఒక అమెరికాకే దేవుడు కాదు, ఆయన ఇంగ్లాండ్కే దేవుడు కాదు. ఈరోజు 750 కోట్ల మందికి దేవుడు ఆయన ఒక్కడే దేవుడు ఉంటాడు. విగ్రహాలు కదలవు, నిలబెట్టిన చోటనే ఉంటాయి. అవును, హిందుత్వంలో ముక్కు ఆరాధన వస్తువులు. నేను వీటిని జ్ఞాపకం చేశాను. ఒక మాట చెప్పాలి. చెట్లు చూడండి, మరి ముఖ్యంగా మన భారతదేశాల్లో, మరి ముఖ్యంగా పల్లెటూరుల్లో, గ్రామాల్లో ఇవి ఎక్కువగా చూస్తాం. చెట్లు, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి పసుపు పూసేసి, కుంకుమ పూసేసి దానికి పూజలు చేసేస్తూ ఉంటారు. లేదా కొన్ని చెట్లు కలిపి పెళ్లి చేసేస్తూ ఉంటారు. కొన్ని చెట్లు కింద పందిరేసేసి పూజలు చేసేస్తూ ఉంటారు. అంటే చెట్టు దేవుడు అయిపోయింది. 2 మన సహజంగా చూస్తాం. పాములు, మనకున్న పండుగ నాగులు చవితాయి. విపరీతంగా పాములు పుట్ట దగ్గరికి వెళ్ళి ఆరాధించారు చాలా మంది ఉన్నారు. 3 తల్లి దేవత. అవును, మన భారతదేశంలో బహు ప్రాచుర్యం పొందిన దేవతలు ఎవరంటే తల్లి దేవతలు. అన్ని తల్లి దేవతలు, అన్ని అమ్మ 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 అనే పేరు ఉంటాయి తల్లి దేవతలకి. ఇందులో కారణం లేకపోలేదు, ఉంది కారణం. అపవాది ఇందులో జొరబడ్డాడు. ఏడు తెలుసా, హిందుత్వంలో ముఖ్య ఆరాధన వస్తువులు ఎందుకంటే చెట్లు. ఆది యందు ఏదెన్ తోటలో దేవుడు చెప్పాడు ఆదాముకి. ఏమని చెప్పాడంటే, నీవు అన్ని తినొచ్చు, ఈ చెట్టు పండు తినద్దు. దీనిని తిను దినానా నువ్వేమవుతావు? నిశ్చయముగా చేస్తావు. అన్ని చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లతో పాటు జీవవృక్ష ఫలాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆదాము ఏవి కోసుకొని తినచ్చు? జీవవృక్ష ఫలాలు కోసుకొని తినచ్చు. కానీ జీవవృక్ష ఫలాలు కూడా అక్కడ ఉన్నాయి. జీవవృక్ష ఫలాలు కోసుకొని తినకుండా వద్దన్న పండు తిన్నాడు. అది తినకుండా దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఆదాముకి. జీవవృక్ష ఫలాలు తీసుకోకుండా, జీవవృక్ష ఫలాలు అనుభవించకుండా వద్దు అన్నది చేశాడు. ఏం పోగొట్టుకున్నాడండి? ఏ వృక్ష ఫలాలు తిని ఆధిక్యత పోగొట్టున్నాడు? జీవవృక్ష ఫలాలు. అంటే జీవవృక్షం ఆ చెట్టును పోగొట్టుకున్నాడు. అదే చెట్టును నేటి దినాన మానవుడు వెతుకుతున్నాడు. కానీ తెలియదు, ఎందుకు పూజిస్తున్నాడో తెలియదు, ఆ చెట్టు ఎందుకు పనికిరాదని తెలియదు. కానీ సాతానుడు మైండ్లో ఆ విత్తనాలు వేసేసాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెట్లు ఆరాధిస్తానే ఉన్నాడు. ఎందుకు చెట్లు ఆరాధిస్తున్నాడు అంటే, ఆ మనిషికి ఆ జీవవృక్షం కావాలి. అందుకే నేటి దినాన ఆ జీవవృక్షాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు మానవుడిగా వచ్చాడు. ఎవరైనా అడగండి, ఎందుకు చెట్టును ఆరాధిస్తున్నావు అని అడగండి, వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళకి తెలియదు. మా పూర్వీకులు ఆరాధించారు కాబట్టి మేము ఆరాధిస్తున్నాం. ఒకవేళ ఆ పూర్వీకుల దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు ఆరాధిస్తున్నారంటే, వాళ్ళు చెప్పే మాట అదే, మా పూర్వీకులు, మా పెద్దలు, మా కుటుంబ సభ్యులు ఆరాధించారు కాబట్టి మేము కూడా ఆరాధిస్తున్నాం. 2 పాములు, జంతువులు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి దేవుడు దేని మీద కూర్చుంటాడండి? ఏమా, అవి బాగా కూడా ఉండవు. ఏదో పులి మీద కూర్చుంటే బాగుండు, ఆయన పులి మీద కూర్చోకుండా ఎలుక మీద కూర్చుంటున్నాడు. అదేమో మోడర్న్ గా కూర్చుంటే బాగుండేది. చూసారా,
అంటే పాములు, జంతువులు. మనిషికి అవతారాల్లో ఎన్ని అవతారాలు, మత్స్య అవతారం దగ్గర నుండి. అంటే దేవుడు దేనిగా మారాడు? విష్ణువు పెద్ద చేపగా మారాడు. ఒక పెద్ద జలప్రళయం వచ్చింది, ఆ చేపగా మారి అందరిని రక్షించాడు. దానికి ఏ అవతారం పెట్టారు? మత్స్య అవతారం. అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి అవతారాలు, 10 అవతారాలు. యేసుక్రీస్తు కూడా అందులో ఒక అవతారం అనుకుంటారు చాలా మంది. కాదు, యేసుక్రీస్తు వారు ఆయన ఒకే అవతారం. అవన్నీ అవతారాలు మనిషి ఆలోచించినాయి, మనిషి ఊహల్లో నుంచి పుట్టినాయి. ఎందుకు అవతారాలు పుట్టినాయి అంటే మొట్టమొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు నరావతారిగా వచ్చాడు. ఆ సువార్త భారతదేశంలో ప్రకటించబడింది. తోమ మొట్టమొదటి శతాబ్దంలో వచ్చాడు. తోమ వాక్యాన్ని తీసుకొచ్చాడు, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. దేవుడు మానవుడిగా వచ్చాడు, దానికి మేము సాక్షులం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాడు, దానికి మేము సాక్షులం. ఆయన పాప భారాన్ని భరించాడు, దానికి మేము సాక్షులం. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులం. అవతారం బహుగా ప్రాచుర్యం పొందింది భారతదేశంలో మొదటి శతాబ్దంలో. అందుకే మొదటి శతాబ్దం దాటిన తర్వాత 2వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం దాకా ఈ యొక్క అవతారాలు బహు ప్రాచుర్యం పొందాయి. కాబట్టి అవతారాలకు మూలం ఏంటంటే బైబిల్ గ్రంథమే. మనిషి స్వంతగా ఈ బైబిల్ గ్రంథాన్ని ఆలోచనలో పెట్టుకుని అవతారాలుగా రాసుకున్నాడు. మనిషి ఉంది ఒకే ఒక్క అవతారం, అదే మానవ అవతారం, దేవుడు మానవుడిగా మారడం. ఎక్కడికి వెళ్ళినా మరి ముఖ్యంగా పాములు ఆరాధించేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉంటారు. దానికి ఒక పండుగ కూడా చేస్తారు. అదే ఏంటది? నాగుల చవితి. ఆ రోజుల్లో ఏం చేస్తారు? పాలు పోస్తారు. అసలు ఒక విషయం తెలుసా? పాము పాలు తాగిద్దా? అస్సలు తాగదు. అసలు నువ్వు పాలు పోస్తున్నావు సంగతి కూడా తెలియదు దానికి. నువ్వు పుట్టలో పోసి వచ్చి బయట చెప్తారు నేను పోసినని తాగిందని. పాము కోపం వచ్చి పుట్టలో నుంచి బయటకు వచ్చింది అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? దేవుడు కదా, మరి ఎందుకు పరిగెత్తావు? ఆ పాలు తీసుకెళ్ళి టిఫిన్ కూడా అక్కడ పెట్టేస్తావు కదా, మరి ఎందుకు పరిగెత్తావు? అంటే నీకు భయం ఉంది, అంటే నీకు ఒక విషయం తెలుసు, దేవుడు కాదు. ఇప్పుడు బయటకు వస్తే ఏం చేయదు కదా. నువ్వు పాలు తీసుకుని వెళ్ళావు, దేవుడనే కదా వెళ్ళావు, దేవుడు రక్షించాలి కదా, నిన్ను కరవడు కదా దేవుడు. అంటే అర్థం ఏంటి? నువ్వు పాలు లేవేమో పరిగెత్తావంటే అర్థం ఏంటి? నిన్నెవరైనా అదేంటమ్మా దేవుడు కదా ఆరాధించడానికి వెళ్ళావు, నువ్వు పాలు పోసావన్న సంగతి తెలుసు కదా, మీ దేవుడు కదా, నువ్వు ఆరాధించచ్చు కదా, నిన్నేం చేయడు కదా అంటే ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు చెప్పరు. అంటే వాళ్ళకి భయం ఏంటి? అది కరిసిద్ది, కరిస్తే ఖచ్చితంగా నేనేమవుతాను అంటే దేవుడు కాదని తెలుసు. మరి ఎందుకు చేస్తున్నారు? మా పూర్వీకులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం. ఎందుకు పాములు పూజించే పరిస్థితి వచ్చింది మన దేశానికి? మరి ముఖ్యంగా అంటే మన దేశానికే కాదు, కొన్ని దేశాల్లో కూడా. ఎందుకంటే ఏదైనా తోటలోకి మొట్టమొదట పాము వెళ్ళింది. ఏదైనా తోటలో మూడు స్వరాలు ఉన్నాయి అప్పటికి. ఆదాము స్వరం, అవ స్వరం, దేవుని స్వరం, 3 స్వరాలే వినిపిస్తున్నాయి. ఇది 4వ స్వరం. ఏంటిది? అవతో మాట్లాడింది ఈ యొక్క పాము. ఇది నిజమా? కొత్త స్వరం. మీరు ఈ పండు తింటే చచ్చిపోతారా? చావనే చావరు, మీరు దేవదూతల్లాగా అవుతారు. కొత్త స్వరం. మనిషి దేవుని వదిలిపెట్టేసి అబద్ధము చెప్పిన, అబద్ధానికి జనకుడైన పాము రూపంలో వెళ్ళింది కాబట్టి మనిషి పామును ప్రతిష్ఠించేసుకున్నాడు. అపవాది చూసారా మనిషి యొక్క ఆలోచన ఎలా వర్గీకరించాడు? వక్రీకరించాడు, రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయాడు మనల్ని. ఈరోజు పామును ఆరాధించే వాళ్ళని అడగండి ఏంటని, అలా తెలియదు. పామును ఎందుకు ఆరాధిస్తున్నారో నేటి దినాన మీకు జ్ఞాపకమైంది అనుకుంటాను. అవునండి, పామును ఆరాధించే వాళ్ళు ఉన్నారు నేటి దినాన. కారణం ఏంటో తెలుసా? అబద్ధానికి జనకుడు వాడు, అబద్ధం చెప్పాడు. సత్యాన్ని చెప్పిన దేవుడు, ఏ దేవుడైతే ఈ పండు తినండి మానవుని సహవాసాన్ని కోరి తన బిడ్డలుగా ఉంచుకోవడానికి మనుషులను తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడో, ఆ మనిషి దేవుని వదిలేసి అబద్ధానికి జనకుడైన అపవాది మాట నమ్మేశాడు. నమ్మడమే కాదు, నేటి దినాన సత్య దేవుని వదిలిపెట్టి ఇంకా పాములు ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళని అడగండి పామును ఎందుకు ఆరాధిస్తున్నారని, వాళ్ళ దగ్గర జవాబు లేదు. 3వది తల్లి దేవత. మరి ముఖ్యంగా మన ఊర్లో, మన గ్రామాల్లో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవత ఉంటుంది. గ్రామ దేవత అని వాళ్ళు చెప్తారు, మా ఇంటి దేవత అని, మా ఊరి దేవత అని, ఇలా వెల్పని, రకరకాల దేవతలు. ఒక ఊరికి వెళ్తే ఈ దేవత ఆ ఊర్లోనే ఉంటుంది, మళ్ళీ వేరే ఊర్లో ఉండదు. రకరకాల దేవతలు. మొన్న ఇటీవల కాలంలో తెలంగాణలో జరిపారు సమ్మక్క సారక్క. అసలు ఆ పండుగలు మామూలుగా లేదు అక్కడ. ఎందుకంటే తెలియదు వాళ్ళకి, ఏదో కథ, వాళ్ళు దేవతలు అయిపోయారు నేటి దినాన.
వారు గిరిజన శాఖకు చెందిన వాళ్ళు, గిరిజన కులానికి చెందిన వాళ్ళు, కొండ జాతులు, వాళ్ళని దేవతలుగా తీసుకొచ్చేసి ఇక తెలంగాణలో తప్ప ఆ సమ్మక్క సారక్క ఇంకెవరు ఉండరు కదా. అవును, మరి ముఖ్యంగా మనకి ఇక్కడ తిరణాలు జరుగుతాయి, వాటి పేరు పోలేరమ్మ తిరణాలు ఇక్కడే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు ఆ తిరణాళ్ళు. అంటే గమనించారా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవత. ఎందుకండి ఇన్ని దేవతలు వచ్చాయి? వినండి చాలా జాగ్రత్తగా. ఎందుకు ఇన్ని దేవతలు వచ్చాయంటే, అవ్వను గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. జీవము గల ప్రతి వానికి నువ్వెవరివి? తల్లి. జీవము గల ప్రతిదానికి నువ్వు తల్లి. దాన్ని పట్టుకున్నాడు మానవుడు. చెప్పిన దేవుని వదిలిపెట్టేసి, ఏ దేవుడైతే మనసును సృష్టించాడో, ఏ దేవుడైతే మనుషులను ఆయన తన ఇష్ట ప్రకారం చేసుకున్నాడో, ఆ దేవుణ్ణి మనిషి వదిలేసి దేవుని చేత సృష్టించబడిన ఆ మనిషిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. నేటి దినాల్లో కూడా చాలా మంది దేవుని వదిలిపెట్టేసి మనిషిని ఆరాధించేవాళ్ళు చాలా మంది. హిందుత్వంలో ముఖ్య ఆరాధన వస్తువులుగా మారిపోయే నేటి దినాన నిజ దేవుని వదిలిపెట్టేశారు. నేటి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా మన దేవుణ్ణి ఆరాధిస్తున్న పంచభూతాలు, దీనికి ఒక కారణం ఉంది. చూడండి, చాలా మంది అంటారు వాయుదేవుడని, చాలా మంది అంటారు అగ్నిదేవుడని, చాలా మంది అంటారు సూర్యదేవుడని. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసేవాళ్ళు చాలా మందిని చూస్తున్నాం మనం. ఎవరడ్డా? ఆయన వాయుదేవుడు. అంటే గాలిని దేనిగా చేసేశారు? దేవుడిగా చేసేశారు. గాలిని దేవుడిగా చేశారు. 2 అగ్నిని దేవుడిగా చేసేశారు. 3 సూర్యుడిని దేవుడిగా చేశారు. ఎందుకో కారణం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు వాయువుని అనగా గాలిని దేవుడిగా చేసేశారు అంటే, గాలి మన కంటికి కనిపించదు. గాలి మన చుట్టూ ఉంది కానీ గాలి మనకు కనిపించదు. అదే రీతిగా దేవుడు మనతో ఉన్నాడు కానీ మనకు కనిపించడు. రెండోది, గాలి మన కంటికి కనిపించదు, గాలి అదృశ్యం. సేమ్ దేవుడు కూడా అదృశ్యం. దేవుడు మన కంటికి కనిపించడు, మనకు అతీతమైన వాడు దేవుడు. మానవ హృదయాలను, మానవ శరీరాలను మించిన దేవుడు, మన ఊహకు అందని దేవుడు ఆయన. గాలి ఎలా అదృశ్యంగా ఉందో దేవుడు కూడా అలా అదృశ్యం. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు మానవుడు దేవునిని వాయువుతో, గాలితో పోల్చుకున్నాడు అంటే, గాలి ఇక్కడుంది, నువ్వు వేరే ఊరు వెళ్ళినా గాలి అక్కడుంది, నువ్వు ఇంకొక ఊరు వెళ్ళినా గాలి అక్కడుంది, లేదా విమానం వెళ్ళి ఎక్కి వేరే ఊరు వెళ్ళినా గాలి అక్కడుంది. నువ్వు ప్రయాణమై వెళ్ళేటప్పుడు నీకు కావలసిన లగేజ్ అంతా పెట్టుకుంటావు, నీకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్, నీకు కావాల్సిన వస్తువులు, నీకు కావాల్సిన అన్ని పెట్టుకుంటావు. కానీ చివరికి టూత్ పేస్ట్, బ్రష్ కూడా పెట్టుకుంటావు, పౌడర్ పెట్టుకుంటావు, కోమ్ పెట్టుకుంటావు, అద్దం పెట్టుకుంటావు, నీ వస్తువులను పెట్టుకుంటావు. కానీ నువ్వు వెళ్ళే చోట గాలిని తీసుకెళ్తావా? ఎందుకని? గాలి ఇక్కడుంది, అక్కడ ఉంది. సేమ్ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అనగా గాలి ఎలా అన్ని చోట్ల వ్యాపించి ఉందో, గాలి కనబడకపోయినంత మాత్రాన గాలి లేదు అనకూడదు. మనం ఏ ఊరు వెళ్ళినా గాలి అక్కడుంది. ఈరోజు చాలా మంది దేవుడు లేడు అనే వాళ్ళకి ఒక విషయం, గాలి ఉందా అని అడగాలి, ఉంది అంటాడు. మనం లేదు అంటే ఏం చెప్తాడు? ఉంది కాబట్టి నేను బ్రతుకున్నాను, నేను శ్వాస తీసుకుంటున్నాను కాబట్టి. గాలి ఉంది, గాలి లేకపోతే నేను చచ్చిపోయాడు. సేమ్ దేవుడు కూడా అంతే. గాలి కనిపించదు, గాలి అదృశ్యం, గాలి అన్ని చోట్ల వ్యాపించి ఉంది. మనిషి బ్రతకడానికి గాలి ఎలా కీలకమైందో, దేవుడు కూడా గాలిలాగా అదృశ్యమై ఉన్నాడు, గాలిలాగా కనిపించని వాడు, గాలిలాగా అన్నిటికీ ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, గాలిలాగా మానవునికి ప్రాణాధారం అయ్యాడు. అందుకే మనిషి అర్థం కాకుండా దేన్ని పోల్చుకున్నాడు అంటే దేవునిగా, దేన్ని పోల్చుకున్నాడు? గాలిగా. 2 అగ్ని. చాలా మంది అంటారు దేవుడు అగ్ని అండి, అగ్ని లాంటి దేవుడు అని. ఈరోజు వినండి, ఆ అగ్ని అంటే మనిషి పెట్టుకున్న ఆలోచన మామూలు అగ్ని కాదు. మనం అగ్గిపుల్ల గీసాం, దానిలో మంట మండింది. కానీ ఇక్కడ చెప్పిన అగ్ని అది కాదు. ఈ అగ్ని ఏంటంటే దేవుడి గురించి. ఈ అగ్ని పరిశుద్ధమైంది. అగ్నికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటో తెలుసా? అగ్ని ప్రతి వస్తువుని అగ్ని ఏం చేసిద్ది? శుద్ధి చేసిద్ది, కాల్చి వేస్తుంది దానిలో. కానీ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, ఎంత మురికైనా సరే, ఎంత అపవిత్రత అయినా సరే, మనం అగ్నికి అంటించినా అగ్నికి అంటుకోదు. అగ్ని అంత పవిత్రమైంది, అగ్ని అంత నిర్మలమైంది. అదే సమయంలో తన దగ్గరకు ఏ అపవిత్రత వచ్చినా, ఏ కల్మషం వచ్చినా అగ్ని దాన్ని ఏం చేసిద్ది? కాల్చివేసిద్ది. అంటే పవిత్రపరచును. దేవుడు కూడా అగ్ని లాంటి వాడు ఆయన.
అవును, ఆయన ఎవరో తెలుసా? ప్రభు అంటున్నాడు, ఆయన దహించు అగ్ని. ఆయన దహించు అగ్ని. మనిషి యొక్క ఆలోచన ఇది. దేవుడు ఎలా ఉండాలి? సూర్యదేవుడు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ దినాల్లో ప్రాచుర్యం పొందింది సూర్య నమస్కారం. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసే వాళ్ళు ఉంటారు. వాస్తవంగా ఈ సూర్యుడు కాదాయన, ఈ సూర్యుడిని సృష్టించిన వాడు. ఇందాక ఒక విషయం చెప్పాను, అందం తమహ అని. అంటే సృష్టిని ఆరాధించేవాడు కటిక చీకట్లోకి వెళ్తాడు. ఈ సూర్యుడు ఆ సూర్యుడు కాదు. ఈ సూర్యుడు నీతి సూర్యుడు, ఆయనే యేసుక్రీస్తు వారు. సూర్యుడు ఆకాశంలో ఒక్కడే ఉంటాడు, ఇద్దరు సూర్యులు ఉండరు. దేవుడు ఒక్కడే. ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని సంస్కృతులు ఉన్నాయి. ఇన్ని దేశాలు, ఇన్ని సంస్కృతుల్లో 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందరికీ సూర్యుడు ఒకటే. సేమ్ దేవుడు కూడా ఒక్కడే. ఆయనే నీతి సూర్యుడు, ఆయనే దేవుడు, ఆయనే ఉన్నవాడు అనువాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సూర్యుడు ఉన్నాడు. నువ్వు అమెరికా వెళ్ళినా సూర్యుడు ఉన్నాడు. నువ్వు ప్రపంచ దేశాన్ని చుట్టుముట్టేసిన నీకు కనిపించేది ఒకే సూర్యుడు. నువ్వు చేయాల్సిన నమస్కారం ఈ సూర్యుడికి కాదు, ఈ సూర్యుడిని సృష్టించిన నీతి సూర్యుడికి నువ్వు నమస్కారం చేయాలి తప్ప. ఈ సూర్యుడికి నమస్కారం చేస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. ఇంకొకటి, హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంకొక మాట ఉంది. ఏంటంటే అన్నం తినేటప్పుడు, భోజనం తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు కళ్ళకు అద్దుకొని తింటారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నార్దేవా కిల్విమా భూతాని జయంతే అన్నేనా జాతాని జీవంతి. అంటే అన్నము సర్వ ప్రాణులకు అవసరం, అంతే కదా. అన్నం లేకపోతే మనం చచ్చిపోతాం. అన్నం లేకపోతే ఎలా ఉంటామండి? అన్నం లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేం, నీరసం అయిపోతాం మనం. అన్నము, భోజనము, ఆహారము సర్వ ప్రాణులకు అవసరం. ఆహారం వలన అన్ని జీవులు బతుకుతాయి. నేను సర్వ జీవులకు ఆహారమై ఉన్నాను అంటున్నాడు. అన్నేర్దవ కిల్వభూతాని జయంతే అన్నేనా జాతాని జీవంతి. అంటే సర్వ ప్రాణులకు నేను ఆహారమై ఉన్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈరోజు వాక్యం వింటున్నా మనందరి జీవితాల్లో వీటన్నిటికీ జవాబు యేసుక్రీస్తులో. లేఖనాలు మీరు పరిశోధిస్తున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. సర్వ ప్రాణులకు ఆహారం ఎలా అవసరమో నేను సర్వ ప్రాణులకు ఆహారమై ఉన్నా. ఈ ఆహారము తిన్నవాడు అవును, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల. చాలా మంది తెలియక భోజనానికి కళ్ళకద్దుకొని, భోజనానికి దండం పెట్టుకొని ఏదేదో చేస్తారు. మనం పెట్టుకోవాల్సింది ఈ భోజనానికి కాదు, మన కొరకు జీవాహారమై వచ్చిన యేసుక్రీస్తుకి మనం ప్రణములు చెల్లించాలి, సాష్టాంగ నమస్కారం పడాలి. మరి ముఖ్యంగా మన భారతదేశ పుస్తకాలకి ఇంకొక అలవాటు ఉంది. ఏంటంటే పతియే ప్రత్యక్ష. అందరూ చెప్పండి, పతియే ప్రత్యక్ష. ఒకనప్పుడు, ఇప్పుడు కాదు, ఒకనప్పుడు ప్రత్యక్ష దైవంగా ఉండేదంట, మనకు తెలియదు. ఇప్పుడు ఎక్కడుందండి అట్లా? ఏమా, ఇప్పుడు బాగా చదువులు ఎక్కువైపోయినాయి, తెలివి ఎక్కువైపోయింది. నువ్వెంతంటే నువ్వెంత, ఫైట్లు, కొట్లాట్లు. ఇదివరకు కాలంలో చాలా పద్ధతులు ఉండే. ఎంత పద్ధతులు ఉండే అంటే భర్త చనిపోతే ఆలస్యం, భార్య తీసుకెళ్ళి దేనిలో పడేసేవాళ్ళు, దాన్ని ఏమనేవాళ్ళు సతీ సహగమనం. నేటి రోజుల్లో ఉంటే పరిస్థితి ఏంటి? నేటి రోజుల్లో ఒకవేళ అదే ఉంటే ఏమయ్యేది? ఇక మీరు ఆలోచించండి. ఇదివరకు కాలంలో అలా ఉండేది. భర్త వస్తున్నాడంటే భార్యకు వణుకు. నేటి దినాల్లో అసలు లెక్కలేదు, అంతే కదా. అసలు భయం. భర్త వచ్చాడు అంటే ఇంకా అంతే. అంత మాత్రమే కాదు, ఈమె వంట వండుకుని కూర్చోవాలి, ఒక్క ముద్ద తినటానికి లేదు. భర్త వచ్చి తిని ఆయన ప్లేట్లు మిగిలిచ్చిన తర్వాత ఈమె తినాలి. ఈ రోజుల్లో ఆయన రాకముందే ఒక రౌండ్ అయిపోద్ది, అంతే కదా. పైగా ఆయన అడుగుతాడు, తిన్నావా అంటే కోపంతో, ఏంటి తినేది, నువ్వు తినకుండా నేను తింటానా? ఉదయాన్నే లేచి ఏం చేస్తారంటే వీళ్ళు తాళిబొట్టు ఉంటుంది మన సాంప్రదాయం ప్రకారం, దానికి దండం పెట్టుకుంటా ఉంటారు. అంటే అర్థం ఏంటి? భర్త సంరక్షణ ఉండాలి, నా భర్త భద్రంగా ఉండాలి. భర్త లేకపోతే నేను లేను, భర్త చనిపోతే నా జీవితం లేదు అని భర్త ఎడల నమ్మకత్వం, భర్త ఎడల భయం, భర్త ఎడల భక్తి. అందుకే పతియే ప్రత్యక్ష. ఈ భర్త కాదు, మన భర్త నిన్ను భరించువాడు ఆయనండి. మన భర్త మనల్ని భరించువాడు, హీ ఈజ్ అవర్ సస్టైనర్. మనల్ని భరించువాడు ఆయన.
మనం దండం పెట్టాల్సింది ఆయనకి, ప్రణమిల్లాల్సింది ఆయనకి, మోకరించవలసింది ఆయన ముందు. అవును, ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఆర్యులు రక్షణ గురించి రాసుకున్నారు. రక్షకుడు ఎలా ఉండాలి? ఆర్యులు అంటే వీరు ఖైబర్ బొలాన్ కనుమలు ఉన్నాయి భారతదేశానికి ఉత్తరం దిక్కునే. దానిలో గుండా భారతదేశంలో ప్రవేశించి వీరే తర్వాత కాలంలో బ్రాహ్మణ పూజారులుగా మారారు అని చరిత్ర చెప్తుంది. దాని జోలికి నేను వెళ్ళటం లేదు. అయితే వీళ్ళు ఏం రాసుకున్నారంటే, ప్రపంచము పాపరాశి నిలిచినప్పుడు పురుషుడు మానవోద్ధరణకై అవతరించును, ఆయన యందు దైవ మానవత్వములు కలిసి ఉండును, ఆయన తన మర్త్య దేహమును బలిగా నిడిబడి తన అమర్త్య దేహము మృత్యువును చేయించి సర్వమందు తానే వ్యాపించి ప్రపంచమును రక్షించును. శతపథ బ్రాహ్మణ ముందు తుత్తైన అరణ్య కాండమునందు రాయబడింది. ఇది ఏంటంట? ప్రపంచము పాపరాశి నిలిచినప్పుడు దేవుడు మానవుడిగా వచ్చి తన మర్త్య దేహం అంటే మన శరీరం, పాప శరీర ఆకారం, రక్త మాంసములో పాలుభాగస్తుడయ్యాడు. ఆయన శరీరాన్ని బలిగా చేసి మరణము లేని శరీరం, మహిమ శరీరంతో వెళ్తాడు. ఆ దేవుడు కావాలి. వీళ్ళు రాసుకున్నారు. అందులో ఆంధ్ర మహాభాగవతం గ్రంథకర్త అయిన బమ్మెర పోతన తన హృదయాభిలాష తీర్మానం తను ఎవరు రాస్తున్నాడు తెలుసా? ఆయన 1450 సంవత్సరం 1510 సంవత్సరం మధ్య బ్రతికాడు. ఆయన రాస్తూ అంటాడు, ఎవని తేజనించో జగమెవని లోపలుండు, నీలమై ఎవని యందు నిందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాథ మధ్యలో ఇండు, సర్వం తానైన వాడెవడు, వనాత్మభవ ఈశ్వరుని శరణము వేడదని ఆయన అంటాడు. 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఎవని తేజనించు, జగమెవ్వని లోపలుండు, నీలమై ఎవని యందు నిందు, పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాథ మధ్యలో ఉండేవాడు, సర్వం తానైన వాడేవాడు, వనాత్మభవ ఈశ్వరుని శరణము వేడదని అని ఈయన అంటాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఎవరో, ఈ ప్రపంచానికి మూలం ఎవరో, మాట ద్వారా ఈ ప్రపంచాన్ని కలిగించింది ఎవరో, ప్రళయ కాలం ముందు ఈ ప్రపంచాన్ని, ఈ పంచభూతాలను మిక్కిలి లయము చేసి తనలో కలిపేసుకునే ఆ ఈశ్వరుడు కావాలి. ఆ ఈశ్వరుణ్ణి నేను శరణంబు వేడుతా. శృతి లయ కర్తకి లేని వాడికి నేను ఎన్నడూ ప్రణమిల్లను, ఎన్నడూ మోకరించను, ఎన్నడూ పూజించను అంటున్నాడు. స్థిర తీర్మానం. నిజమే కదా? ఇందులో దేవుడి పేరు లేదు, ఈశ్వరుడని ఉంది. దీనిని నిర్దేశించిన వాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసు క్రీస్తు వారు. ఆయన ఈ ప్రపంచానికి తన మహత్తు కలిగిన మాట ద్వారా ఎవని జనించి అవని నీలమ్మ ఎవని యందు నిందు పరమేశ్వరుడు ఎవడు, ఆ పరమేశ్వరుడు దేవుడు మానవుడిగా వచ్చాడు. యేసు క్రీస్తు వారు ఆయనే. ఈయన రచించి ఈ యొక్క శ్లోకానికి ఈయన రాసుకున్న ఈ ప్రాముఖ్యమైన విషయానికి ఆంధ్ర మహాభాగవతం రాసిన ఈయనకి యేసు క్రీస్తే సరైన జవాబుగానే జ్ఞాపకం చేస్తున్నాను. మహర్షి ప్రార్థన అసత్తోమా సద్గమయి తమసోమా జ్యోతిర్గమయి మృత్యుంగా అమృతాంగమై మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం ఇది. ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా ఉదయం స్కూల్లో ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుండి సాయంత్రం దాకా ఏదో ఒక సమయంలో క్లాసులో ఈ చెప్తానే ఉంటారు చిన్నపిల్లలకి. అసత్తోమా సద్గమయి, అసత్యములో ఉన్నాను సత్యములోనికి నడిపించు ఓ దేవా. తమసోమా జ్యోతిర్గమయి, ఓ దేవా చీకట్లో ఉన్నాను వెలుగులోనికి నడిపించు. మృత్యోంగా అమృతాంగమయి, మరణములో ఉన్నాను ఓ దేవా జీవములోనికి నడిపించు. దేవుడు అనేవాడు నాకు ఈ పనులు చేయాలి, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ కార్యాలు చేయాలి, దేవుడు అనేవాడు నన్ను విముక్తి చేయాలి. దేనిలో నుంచి అంట? అసత్యములో నుంచి, చీకటిలో నుంచి, మరణములో నుంచి. మనిషి యొక్క శత్రువులు. అందుకే యేసుక్రీస్తు వారు అసత్తోమా సద్గమయి, అసత్యములో ఉన్నాను సత్యములోనికి నడిపించు. యేసుక్రీస్తు అంటున్నాడు నేనే సత్యం. యోహాను సువార్త 14:8 ఐ యామ్ ద ట్రూత్. 2 తమసోమా జ్యోతిర్గమయి, చీకట్లో ఉన్నాను వెలుగులోనికి నడిపించు. యేసుక్రీస్తు చెప్తున్నాడు నేను లోకానికి ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. 8:12 యోహాను సువార్త. మృత్యోంగా అమృతాంగమయి, మరణములో ఉన్నను జీవములోనికి నడిపించు. యేసుక్రీస్తు వారు జవాబు చెప్తున్నాడు ఐ యామ్ ద లైఫ్ అండ్ ద రెజరక్షన్. నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను. దేవుని సత్యమును కలుగునటకు వివేకానందుడి గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి ఆయన అంటాడు ఈ 5కి సరిపోయిన వాడు దేవుడు అయి ఉండాలి. ఈ 5 సరిపోవాలి. దేవుడు అనబడిన వాడికి భౌగోళిక సాక్ష్యం ఉండాలి, దేవుడు మానవుడిగా పుట్టిన ఆధారాలు ఉండాలి, భూమి మీద ఆయనకు ఒక స్థానం ఉండాలి. 2 చరిత్ర తిరుగులేని సాక్ష్యం చెప్పాలి ఆ దేవుడి గురించి. 3 ప్రపంచ మత గ్రంథాలన్నీ కూడా ఆ దేవుడి గురించి రాయాలి. 4 తర్క సంబంధమైన ఆధారాలు ఉండాలి. 5 దైవిక విమోచన కార్యం, అంటే దేవుడు అనబడిన వాడు మరణాన్ని జయించి తిరిగి లేవాలి.
వీటన్నిటికీ యేసుక్రీస్తు మాత్రమే చాలిన దేవుడు. భౌగోళిక సాక్ష్యం, అవును, యేసుక్రీస్తు వారు నేటికి కూడా యోధా బెత్లెహేములో జన్మించాడు. చరిత్ర తిరుగులేని సాక్ష్యం. నేటికి కూడా యేసుక్రీస్తు వారు జీవించిన దేశం ఉంది, అదే ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా దేశం. ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి యేసుక్రీస్తు సేవ చేసిన, ప్రతి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన, యేసుక్రీస్తు నడిచిన దారులు అన్ని కూడా నేటి దినాన సజీవమైన సాక్ష్యం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఏ సమయంలో పుడతాడో బైబిల్ గ్రంథంలో తిరుగులేని ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ప్రపంచానికి నడిబొడ్డు ఆసియా ఖండం, మనది ఆసియా కాంటినెంట్. ఆసియా ఖండానికి సెంటర్ గా ఉంటది పాలస్తీనా దేశం, ఇజ్రాయెల్ దేశం. సెంటర్ లో పుట్టాడంటే యేసుక్రీస్తు వారు ప్రపంచానికి మధ్యవర్తి, కేంద్రం ఆయన. నేటికి కూడా రెండు చారిత్రక సాక్ష్యాలు. చరిత్రలో ఆ దేవుడు ఉండాలి. యేసుక్రీస్తుకి చరిత్ర ఒక్కటే మాట నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత కాలము రెండుగా విభజించబడింది. యేసుక్రీస్తుకు ముందు చాలా మంది పుట్టారు కదా, యేసుక్రీస్తు తర్వాత చాలా మంది పుట్టారు. ఎవరు కూడా చరిత్రక పురుషులు అనబడలేదు, కానీ యేసుక్రీస్తు మాత్రమే చారిత్రక పురుషుడయ్యాడు. అందుకే యేసుక్రీస్తు పుట్టుక నిట్ట నిలువున కాలాన్ని రెండు భాగాలుగా చేసింది. ఒకటేమో క్రీస్తు పూర్వం, తర్వాత ఏమో క్రీస్తు. గౌతమ్ బుద్ధుడు యేసుక్రీస్తుకు ముందు పుట్టాడు, కానీ గౌతమ్ బుద్ధుని పుట్టి పిలవలా. యేసుక్రీస్తుకు ముందు చాలా మంది తత్వవేత్తలు ఉన్నాడు. ప్లేటో, అరిస్టాటిల్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఆర్కమెడిస్, వీళ్ళందరిని బట్టి పిలువబడి యేసుక్రీస్తుకు ముందు ప్రపంచ విజేత అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు. ఆయన్ని బట్టి కూడా ప్రపంచం రెండు భాగాలుగా చేయబడలేదు. కానీ యేసుక్రీస్తు అంటే చరిత్రలో యేసుక్రీస్తు ఉన్నాడు. మూడు ప్రపంచ మత గ్రంథాలన్నీ కూడా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. తర్క సంబంధమైన, అవును, మన ఆలోచనలో ఇవన్నిటి లేఖనాలు పరిశోధించినప్పుడు యేసుక్రీస్తు దేవుడిగా బయలుపరచబడతాడు. చివరిగా దైవిక విమోచన, పాపములో ఉన్న మానవుణ్ణి తన బలియాగము ద్వారా విమోచించి పాపం నుండి విడుదల చేసి, ఆ దేవుడు మనిషికి జీవిత కాలం అంతా కూడా మరణ దాసోము కింద ఉన్న మానవుని రక్షించడానికి ఈ దేవుడు ఏమయ్యాడు అంటే మరణమయ్యి తిరిగి లేవాలి, మరణాన్ని గెలిచి తిరిగి లేవాలి. వీటన్నిటికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు చాలిన దేవుడు.